శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణిహాన్, యాస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి 3 రాశులలో జన్మించినటువంటి వారికి కొన్ని అలవాట్లు ఉండడం ద్వారా మన జీవితాన్ని వాళ్ళు ఎదగలేకపోతారు. నేను చెప్పేది కదా, మీరు ఏదైనా కూడా నేను చెప్పిన దాన్ని ఫాలో అవ్వండి. దయచేసి దీన్ని నెగిటివ్గా తీసుకోకండి, పాజిటివ్గానే ఆలోచించండి. దాని ద్వారా మీరు నాకు రూపాయి కూడా మీరు నాకైతే ఏమి ఇవ్వట్లేదు కదా, మీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. బాగుపడతారు, మీరు మంచిగా బాగుపడతారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఉండాలా అంటే నేను చెప్పేది ఏంటంటే, కొన్ని అలవాట్లు కనుక ఉంటే దాన్ని మానుకోవాల్సింది. అదేంటంటే, ఎప్పుడైనా కూడా డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. మీరు డబ్బు ఎవరికైనా మీరు అప్పు ఇచ్చారనుకోండి, మీరు మొత్తం టోటల్గా జీరో అయిపోతారు. అవి ఫస్ట్ మీకు రాశుల పేర్లు చెప్తానండి. ఒకటి తులారాశి వారు, కన్యారాశి వారు, కుంభరాశి వారు. ఈ 3 రాశులు గుర్తుపెట్టుకోండి. ఈ 3 రాశులలో ఉన్నటువంటి వారు ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. మీ రాశి లేదనుకోండి, మీరు సైడ్ అయిపోండి ఇంకా. ఎందుకంటే వాళ్ళ గురించి చెప్తుంటే మీకు వినలేని పక్షంలో ఉంటారు. మీరు వినలేరు కదా, ఒకరి గురించి మనకిందనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. లేదు మేము కూడా వింటామంటే డైరెక్ట్గా వినండి. నేను చెప్పేది చూడండి. డబ్బులు ఎప్పుడు కూడా ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. ఈ 3 రాశులలో, తులా, కన్య, కుంభరాశులలో జన్మించిన వారు. మళ్ళీ రిటర్న్స్ ఉండవు. ఒకవేళ రిటర్న్ వచ్చాయి అనుకోండి, మీకు జీవితకాలం వాడు అజాత శత్రువే అయిపోతాడు. ఎప్పటికీ జీవితకాలం ఇక మీకు శత్రువుగానే ఉంటాడు. కాబట్టి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. రెండో పాయింట్ వచ్చేసి, ఇంకొక విషయం ఏంటంటే, వీరు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే చాలా పెద్ద మొత్తంలో దెబ్బ పడిపోతుంది. పార్ట్నర్షిప్ అసలు ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్షిప్ మీరు చేస్తే ఓన్గా చేయండి, అంతేగాని పార్ట్నర్షిప్ వ్యాపారం ఎట్టి పరిస్థితుల్లో మొదలు పెట్టొద్దు. అది పెట్టారనుకోండి, జీవితకాలం మీకు ఇంకా నష్టమే. మీరు ఉన్న స్థలాలు, పొలాలు, ఇల్లు అన్ని అమ్ముకొని అప్పు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడైనా కూడా దానం చేయాలి. చేయొద్దు అని నేను చెప్పను, కానీ ఇక్కడ ఏంటంటే, చేస్తే నువ్వు అన్నదానం చేయి, వస్త్రదానం చేయి, పుస్తక దానం చేయి, రక్తదానం చేయి, ఏదైనా చేసుకోండి. కానీ ఒక డబ్బును మాత్రం దానం చేయకండి. డబ్బును దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కూడా మీ నుంచి వెళ్ళిపోతుంది. ఏదైనా రూపంలో. ఇప్పుడు నీకు ఒక మనిషి అవసరం ఉన్నాడు. దేనికి అవసరం ఉన్నాడు? పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాలంటే డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. అలా డబ్బును చేతిలో లెక్కబెట్టి మరి దానం చేయొద్దు. మనకి ఇప్పుడు ఏంటంటే, ఒక చెక్ రూపంలో ఇవ్వచ్చు, గూగుల్ పే కొట్టవచ్చు, ఫోన్పే కొట్టవచ్చు, కానీ డబ్బును లెక్కించి మరి మనం దానం చేయకూడదు ఎప్పుడైనా కూడా. ఇది రూల్ అండ్ రెగ్యులేషన్స్లో ఉందండి. ఈ శాస్త్ర నియమాలు. లెక్కించి డబ్బును ఇవ్వకూడదు. అలా ఇస్తే లక్ష్మీదేవి మీ చేతిలో నుండి వెళ్ళిపోవడమే. దానము దానికి రూపంలో మనకు గూగుల్ పేలు కానీ, ఫోన్పేలు కానీ, చెక్ రూపంలో కానీ, ఏదో రూపంలో ఇస్తే దానం మంచిదే. కానీ ఈ విధంగా లెక్కించి మరి డబ్బును దానం చేయకూడదు. అది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ 3 రాశులు, తులారాశి, కన్యారాశి, కుంభరాశి 9 గంటల లోపే ఇంటికి చేరుకోవాలి. మీరు ఎన్ని పనులున్నా, ఎక్కడ ఇంటి నుంచి బయటికి 5 గంటలకు, 6 గంటలకు ఉదయం వెళ్ళిపోతే రాత్రి 9 గంటల వరకే ఇంట్లో ఉండాలి. ఎందుకంటే ఈ 3 రాశుల మీద ఎక్కువగా ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ప్రయోగాలు పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంటాయి. వీళ్ళ మీదనే ఎక్కువగా ప్రయోగాలు. అంటే చెడు దృష్టి, నరదృష్టి, నరఘోష అనేది కూడా ఈ 3 రాశుల మీదనే ఎక్కువగా ఉంటుంటాయి. మీరు ఎప్పుడైనా కూడా బయటి నుంచి ఇంట్లోకి వెళ్ళే ముందు తప్పకుండా ఇంటి ముందట మీ కాళ్ళకు నీళ్లు చల్లుకొని మరి, నీళ్లు పోసుకొని మరి ఇంట్లోకి ప్రవేశించాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 3వ పాయింట్ ఏంటంటే, ఇతరులకు సంబంధించినటువంటి చెప్పుల జోళ్లను వేసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే వీళ్ళకి సంగ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశులకి వాళ్ళకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా వీళ్ళు తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన ఇంటి ముందట ఎవరైనా చెప్పులు విడిచారు, మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాం, పెళ్లికి వెళ్ళాం, ఏదో ఒకటికి వెళ్ళాం, మనకు అడ్డుగా ఉన్నటువంటి చెప్పులను మనం తొడిగేసుకొని పక్కకి ఇడుస్తుంటాం. అలా చేయకూడదు అసలే, ఎట్టి పరిస్థితులలో చేయకూడదు. మనం ఒకటి బొటన వేలు అంతా ఒక వేలును రెండింటిని ఇలా అనేసి ఆ 2 తీసి కాళ్ళతో తీసి పక్కన పెట్టాలి, అంతే.
ఈ బొటన అంటే పెద్ద పెద్ద వేలు ఉంటది కదా, మన పాదానికి పెద్ద వేలు ఉంటుంది, దాని పక్కన వేలుతోని రెండింటితోని ఇలా కాళ్ళతో పట్టుకొని పక్కన తీసి పెట్టాలి. కానీ లోపలికి చెప్పులు జోడించి మరి తొడిగి ఆ పక్కన విడవకూడదు. అలా వేస్తే వీళ్ళకు జన్మ దరిద్రం పడుతుంది. ఇది ఖచ్చితంగా మీరు అవలంబించండి. నేను చెప్పేది అక్షరాల నిజం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మద్యపానం కానీ ధూమపానం కానీ వీరు ఎక్కువగా చేసినట్టయితే వీళ్ళకు ఉదరానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే హార్ట్ అటాక్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్స్, లంగ్స్ ఫెయిల్యూర్స్, తర్వాత లివర్ ఫెయిల్యూరు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్యాన్సర్స్కి దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ 3 రాశులలో పుట్టినటువంటి వారికి. తర్వాత పరస్త్రీతో సాన్నిహిత్యం అనేది మీ జీవితంలో కాలంలో మీకు ఎప్పుడైనా కూడా నష్టాన్ని తీసుకొని వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా మీకు మెడకు పడక తప్పదు, మీకు మూల్యం చెల్లించక తప్పదు. పరస్త్రీతో సంబంధాలు కొనసాగించడం కూడా ఈ 3 రాశులకు ఎట్టి పరిస్థితుల్లో అసలు కొనసాగకూడదు. తర్వాత మీరు ముఖ్యంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలండి. భావోద్వేగంగా ఎప్పుడు కూడా కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించడం అనేది కూడా చేయకూడదు. దానివల్ల కూడా చాలా పెద్ద మొత్తంలో ఇబ్బందులు, ఇక్కట్లు పడే అవకాశాలు ఉంటాయి. తుల, కన్య, కుంభ. తర్వాత ఏదైనా కూడా మీరు ఎవరికైనా ఒక మాట ఇచ్చి పుచ్చుకునే ముందు దానికి 1కి 10 సార్లు ఆలోచించుకొని మీరు మాట ఇవ్వాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. దానివల్ల కూడా మీ జీవితంలో చాలా వరకు నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటంటే, చిరిగినటువంటి దుస్తులను ఎప్పుడు కూడా మీరు ధరించరాదు. చిరిగినటువంటి దుస్తులను ధరించడం వలన చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదేవిధంగా మీరు వీలైతే ఒక్కసారి మనం చూసుకునేటువంటి మిర్రర్స్, అద్దాలు, పగిలినటువంటి అద్దాలు కానీ, పగిలినటువంటి కలజోలు కానీ, మీరు వాడేటువంటి సెల్ ఫోన్లు కానీ నెగిటివ్ ఫోర్స్ను ఎక్కువగా ఇస్తుంటుంది. కాబట్టి అవి మీ చేతిలో ఉంటే అవి ఎక్కువగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి పాడైనటువంటి వస్తువులను మన చేతిలో పట్టుకోవడం కూడా అది మీకు చాలా వరకు నష్టానికి దారితీస్తుంది. కాబట్టి కొన్ని విషయాలలో నేను చెప్పడం జరిగిందంటే, వీటిని పాటించి చూడండి. ఆ తర్వాత మీకు మేలు జరుగుతుంది. వీటిని ఏది చెప్పినా కూడా మళ్ళీ ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ మొదటి నుండి మళ్ళీ చివరి వరకు కూడా మళ్ళీ ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. మీరు వీలైతే ఒకసారి మీ పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో పేరును ఆల్ఫాబెట్ సెట్ చేసుకోవాలి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తుంటాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా చూస్తాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, తులారాశిలో పుట్టిన, కన్యారాశిలో పుట్టిన, కుంభరాశిలో పుట్టినటువంటి వారు కొన్ని నియమాలు తప్పకుండా ఈ పాటించిన ఎడల మీకు చాలా మేలు జరుగుతుందండి. అదేవిధంగా వీలైతే మీరు ఈ సంవత్సరంలో, ఈ క్రోధీనామ సంవత్సరంలో మనకు పుష్కర కాలం అనేది కూడా మొదలవుతుంది. ఎప్పుడు మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు. 4వ తారీఖున నేను తప్పకుండా శని హోమం జరిపిస్తున్నాను. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాం. ఇది జరిపించడానికి కూడా మంచి వేళా విశేషం అండి. ఎందుకంటే మనకు ఈ యొక్క మే మాసంలో శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు. ఫస్ట్ ఒక పాయింట్. 2024 నంబర్ను కొడితే మనకు 8వ నంబర్ వస్తుంది. 2వ పాయింట్. మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, అర్ఘాధిపతిగా, మేఘాధిపతిగా శనైశ్వరుడు ఉన్నాడు. ఇదొక పాయింట్. మరి ఇంత చక్కటి యోగ్యం. తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే శనీశ్వరుడు ఈ సంవత్సరంలో మంచి అద్భుతమైనటువంటి పవర్స్ ఇవ్వబోతున్నాడు. ఈ టైంలో మనం శని హోమం జరిపించుకున్నాం అనుకోండి, అంటే ఇటు పుష్కర కాలం మనకు ఉపయోగపడుతుంది. ఈ నర్మదా నది పుష్కరాలు మొదలవుతాయి. ఆ టైంలో కనుక మనం ఈ శని హోమం జరిపించుకున్నట్టయితే శనీశ్వరుడు 30 సంవత్సరాల దాకా ఎలాంటి నష్టాన్ని జరిపించకుండా ఉంటాడండి. ముఖ్యంగా ఈ 3 రాశులకు, తులారాశి, కన్యారాశి, కుంభరాశి, ఈ 3 రాశులకు చాలా మంచి శుభ ఫలితాలు అందజేస్తాడు. కాబట్టి మీ పేరును ఒక్కసారి ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం మీ పేరును సరి చేసుకొని చెప్పినటువంటి ఈ శని హోమాన్ని కనుక మీరు మొదలుపెట్టినట్టయితే తప్పకుండా మీకు చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకున్నా
మరి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.